ఆడపిల్ల కాదు అగ్గి పుల్ల మోపురా, గోలుకొండ మీద జెండ పాతినాదిరా, గరిట పట్టు చేతరించి తిప్పుతుందిరా, ఫీజు పూసుకున్న నిండు సందమామరా, ఇది గుంటూరు మిర్చిఘాటురా. కాంతం కాంతం సూర్యకాంతం అను పడితే పంతం దునియా సొంతం, కాంతం కాంతం సూర్యకాంతం తన మొగుడెవరో మరి అయ్యో పాపం. కాంతం అను పడితే పంతం దునియా సొంతం, కాంతం కాంతం సూర్యకాంతం తన మొగుడెవరో మరి అయ్యో పాపం. పేరు మాత్రమే సూర్యకాంతము, మనసు చూస్తే పొంగుతున్న పాలసంద్రము, తీరు మాత్రము లేడి సింగము, దానులంతా దీని ముందు దాసోహము, ప్యాంటు షర్టు వేసుకున్న కాళికాంబరా, కాలరెగర వేసే ఆ స్టైలు చూడరా, పులిని మింగు జింక పిల్లరా. కాంతం కాంతం సూర్యకాంతం అను పడితే పంతం దునియా సొంతం, కాంతం కాంతం సూర్యకాంతం తన మొగుడెవరో మరి అయ్యో పాపం. సార్, లెక్కింపు అయిపోయింది. రిజల్ట్స్ అనౌన్స్ చేయమంటారా? అనౌన్స్ చేయండి. మా ఇంటి దీపం, మా ఇంటి వెలుగు, మా సూర్య గెలుపు వార్త ఎప్పుడెప్పుడు వినాలనే కదా ఎదురు చూస్తున్నాం. త్వరగా అనౌన్స్ చేయండి. యూనియన్ లీడర్ ఎన్నుకోవడానికి ఈ కంపెనీలో ఇప్పటి వరకు యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్న పాండునే గెలిచారు. ఏం మాట్లాడుతున్నారు? ఇలా జరగడం ఏంటి? పాండవ గెలవడం ఏంటి? తప్పుగా చూసుంటారు. చూడండి, గెలిచింది సూర్యనే అయ్యుంటుంది. కాదు మేడం, సూర్య మేడంకే ఒక్క ఓటు. ఒక్కటా? ఒక్కటా? అంటే తన ఒక్క ఓటు మాత్రమే తనకి పడిందనమాట. తొక్కలో ఈ ఒక్క ఓటు కోసమా ఇన్ని ఛాలెంజ్లు, ఇంత హడావిడి? నన్ను క్షమించమ్మా. నీ మీద కొండంత అభిమానం ఉన్నా చేస్తున్న పని పోతే నా కుటుంబాన్ని పస్తులు పడుకోబెట్టవలసి వస్తుంది. అందువల్ల ఈ పని చేశానమ్మా. లేదు, నేను నమ్మను. ఎక్కడో ఏదో మోసం జరిగింది. నేను లెక్కిస్తాను. ఆగండి వదినా, ఎక్కడా పొరపాటు జరగలేదు. రిజల్ట్ కరెక్టే. కరెక్టేనా? అవును, నేను ఓడిపోయాను. ఆ మాట అంత తేలిగ్గా ఎలా చెప్పేస్తున్నావు? పోటీ అన్న తర్వాత గెలుపు ఓటములు సహజమేగా. ఆహా, మరి ఈ పూలదండలు శాలువాలు ఏం చేయమంటావు? గెలిచిన వారికి గౌరవం దక్కాలి. అది పాండుకే ఇవ్వండి. తెచ్చింది వాడి కోసమే. ఏంటి? పాండుకి ఇవ్వాలా? హౌ హౌ ఎలా? అక్క, న్యాయంగా తను గెలిచాడు కాబట్టి తనకి ఇవ్వడమే కరెక్ట్. కానీ ఏం యాక్ట్ చేస్తున్నావక్క? మరి శాలువాలు పూలదండలు పాండుకే తెచ్చావని తెలిస్తే తమ్ముడికి మన మీద అనుమానం రాదు? ఏ ఎండకి ఏ గొడుగు పట్టాలో దానికి బాగా తెలిసే. గొడుగేంటే ఏకంగా టెంటే వేసేసింది. చైతు, ఆ సన్మాన్ మీద నీ చేతుల మీదగానే కానీరా. థ్యాంక్ యూ సార్. ఎలక్షన్లో గెలిచిన సందర్భంగా నీకేం గిఫ్ట్ కావాలో కోరుకో పాండు. ఫ్యాక్టరీ ఓనర్స్గా మేం తీరుస్తాం. నాకే గిఫ్ట్లు వద్దు మేడం, నేనే మీకు గిఫ్ట్ ఇస్తాను.
ఈ ఎలక్షన్లో నన్ను ఓడించి నన్ను మెడపట్టుకుని గేటు బయటికి నెట్టిస్తానని సెలవిచ్చారు సూర్య మేడం. లెక్క ప్రకారం అయితే నేను అదే చెయ్యాలి. కానీ నాకు ఆవిడకున్నంత రాతిగుండు లేదు మేడం. కాకపోతే యూనియన్ లీడర్గా ఇప్పుడు ఒక కొత్త డెసిషన్ తీసుకోబోతున్నాను. యూనియన్ ప్రెసిడెంట్ అధికారంతో సూర్యకాంతం గారి యూనియన్ మెంబర్షిప్ని రద్దు చేస్తున్నాను. యూనియన్ మెంబర్షిప్ నువ్వు రద్దు చేయడం ఏంటి? అవును సార్, యూనియన్ ప్రెసిడెంట్గా ఆ రైట్ నాకుంటుంది. కావాలంటే వర్కర్స్ అందరితో సంతకాలు పెట్టిస్తాను. ఎరా? అవునవును. యూనియన్ మెంబర్ కాని వాళ్ళు ఫ్యాక్టరీలో వర్క్ చేయడం కుదరదు. అంటే ఏముంది, సూర్యకాంతం గారు ఫ్యాక్టరీ గేట్ దాటాల్సిందే. కరెక్ట్గా చెప్పావురా. నువ్వు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు పాండు, కరెక్ట్ కాదు. నీతో పోటీ పడింది కాబట్టి దాన్ని ఫ్యాక్టరీలోంచి పంపించేయాలని నిర్ణయించుకున్నావు. నీ పగ చల్లార్చేసుకున్నావు. మరి మేమేం చెయ్యాలి? అక్క, అవును తమ్ముడు, అక్క చెప్పింది కరెక్టే. చెప్పవే, మేమేం చెయ్యాలి? నేనేం చేశాను దినా? మా ఇంటి పరువుని, మా మర్యాదల్ని ఇలా ఫ్యాక్టరీ వర్కర్స్ ముందు నిలబెట్టావు కదే. ఎంతో మందికి అన్నం పెడుతున్న ఈ ఫ్యాక్టరీని నాశనం చేయాలని చూశారు. అలాంటి వాళ్ళ పొగరంచాలని పోటీకి నిలబడ్డాను. అంతేకాని మన ఇంటి పరువు తీయాలని నాకేం లేదు వదినా. కానీ జరిగింది ఇంటి పరువు పోవటమే కదమ్మా. ఎలక్షన్స్ వద్దు అని చెప్పాం, మా మాటలు పట్టించుకోలేదు. తేడా వస్తే పోయేది మా ఇంటి పరువే అని చెప్పాం, వినిపించుకోలేదు. ఇప్పుడు నిన్ను ఏమనాలి, ఏం చేయాలి? ఆడది బరి తెగిస్తే మీ గొప్పవాళ్ళిళ్లలో ఏం చేస్తారో నాకు తెలియదండి. కానీ మా ఇళ్లల్లో అయితే పళ్ళు రాలేలా కొడతాం. చూసావా వాడేం మాట్లాడుతున్నాడో? విన్నావా? మాది పరుగుగల కుటుంబం అని నిరూపించుకోవాలిగా. అక్క, నువ్వాగక్కడ. ఇది 10 సంవత్సరాలుగా ఏనాడు మా మాట జవదాటని మా భర్తల్ని మాకు అపోజిషన్ గా తయారు చేసి మమ్మల్ని ఇంట్లోంచి గెంటేసి మా తమ్ముడికి మమ్మల్ని దూరం చెయ్యాలని కుట్ర చేసినందుకు. ఇది మా నాన్న నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నట్టేట ముంచినందుకు. ఇది ఫ్యాక్టరీ ఎండీగా అందరితో సెల్యూట్లు కొట్టించుకోవలసిన మా తమ్ముడు ఓ కూలివాని చేతిలో తన భార్య ఓడిపోయిందని ఆ బాధని మోయాల్సిన పరిస్థితిలో వాణ్ణి నిలబెట్టినందుకు. ఇష్టం లేదని వాడు చెప్తున్నా వాడి జీవితంలోకొచ్చావు, భరించాం. వద్దని చెప్పినా ఫ్యాక్టరీకొచ్చావు, సహించాం. ఇక భరించడాలు సహించడాలు లేవు. నువ్వేం చేసినా ఓర్చుకోడాలు, మనసు మార్చుకోడాలు కూడా లేవు. ఫైనల్ డెసిషనే. మా తమ్ముడికి భార్యగా సరితూగలేవు, ఫ్యాక్టరీ వర్కర్గా పనికిరావు. ఇక నీకున్నది ఒకటే పోస్ట్, పని మనిషి పోస్ట్. వచ్చి మా ఇంట్లో పాచి పని చేస్తూ మా అందరికి సేవలు చేస్తూ బ్రతుకుదో గాని పొదవే.
ఎందుకే అంత చప్పట్లు కొడుతూ సంబరపడుతున్నారు? నువ్వెందుకు చప్పట్లు కొడుతున్నావు మరి? ఆ సూర్య ఎలక్షన్లో ఓడిపోయినట్టు దాన్ని లాగి గూబ మీద కొట్టినట్టు మెడ పట్టుకుని బయటికి గెంటేసినట్టు. అంటే నాకొచ్చిన కలే మీకు కూడా వచ్చిందన్నమాట. మరి మనది బ్లడ్ రిలేషన్ కదక్కా. పైగా ముగ్గురిది ఒకటే కోరిక కదా, అందుకే వచ్చింది కల అయినా ముగ్గురికి కంబైన్డ్ గా వచ్చింది. అబ్బా ఎంత థ్రిల్లింగ్ గా ఉందో. ఆ థ్రిల్లింగ్ ని కల్లో కాదే లైవ్ లో కూడా అనుభవిద్దాం. రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నట్టున్నారు, పదండి. సార్, అనౌన్స్ చేయమంటారా? త్వరగా అనౌన్స్ చేయండి. చేయండి. ఎప్పుడెప్పుడు గెలిచిన వాళ్ళకి సన్మానం చెయ్యాలా అని వెయిటింగ్. ఖచ్చితంగా సూర్య ఓడిపోవాలి. కలలో చేసిన దానికంటే 10 రెట్లు ఎక్కువ అవమానించాలి. నేను అనౌన్స్ చేస్తాను, ఇవ్వండి. మన ఫ్యాక్టరీ కొత్త యూనియన్ లీడర్ని ఎన్నుకోవడం కోసం జరిగిన ఎలక్షన్స్లో పాత యూనియన్ లీడర్ పాండుకి చదవరా చేతు. అక్క అది ఒక్క ఓటు మాత్రమే వచ్చింది. సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? అది నిజం పాండు, నీకు ఒక్క ఓటే వచ్చింది. యూనియన్ లీడర్ జిందాబాద్, యూనియన్ లీడర్ జిందాబాద్. లేదు సార్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఏయ్, ఇద్దరికి ఓ 5, 10 తేడా వస్తే పొరపాటు జరిగిందని అనుకోవచ్చు. మీ ఓటు తప్ప ఒక్క ఓటు కూడా రాలేదంటే జరిగింది పొరపాటు కాదురా, మంచిని నిలబెట్టడానికి ఆ భగవంతుడే ఇచ్చిన జడ్జిమెంట్. ఆఖరికి నీ తోకగాడు కూడా నీ ఓటేయలేదు. యూనియన్ లీడర్ సూర్యకాంతం జిందాబాద్, జిందాబాద్. యూనియన్ లీడర్ సూర్యకాంతం జిందాబాద్, 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 యూనియన్ లీడర్ సూర్యకాంతం జిందాబాద్. ఏమైనా మీ ఆడబిడ్డలు గ్రేట్ అమ్మా. మాకెవరికి నువ్వు గెలుస్తావని నమ్మకం లేకపోయినా వాళ్ళు నమ్మారు. చూసారా, మీకోసం సాల్వా బొకే కూడా తీసుకొచ్చారు. వీడికి ఇలా అర్థమైందా? ఇంకెందుకమ్మా ఆలస్యం, సన్మానించండి. ఇంకా ఆలోచిస్తావేంటమ్మా, రామ్మా, రా రా రా. అలా చూస్తారేంటండి, చెయ్యండి సన్మానం. సార్, మీరు నిలబడవలసింది అక్కడ కాదండి, రండి, ఇలా రండి, రండి సార్. ఇప్పుడు సన్మానం చేయండి అమ్మా.
ఏమండి మీ స్పెట్స్ కొంచెం ఇస్తారా? ఇవ్వండి. స్టార్ట్ ద మ్యూజిక్. యూనియన్ లీడర్ సూర్యకాంతం జిందాబాద్. జిందాబాద్. యూనియన్ లీడర్ సూర్యకాంతం జిందాబాద్. యూనియన్ లీడర్ సూర్యకాంతం సూర్యకాంతం అను పడితే పంతం దునియా సొంతం. కాంతం కాంతం సూర్యకాంతం మన మొగుడెవరో మరి అయ్యో పాపం. కాంతం కాంతం సూర్యకాంతం అను పడితే పంతం దునియా సొంతం. కాంతం కాంతం సూర్యకాంతం మన మొగుడెవరో మరి అయ్యో పాపం. అసలేం జరిగిందక్కా? ఏం జరిగిందా? మన శత్రువుని మనమే దగ్గరుండి గెలిపించి సన్మానం చేసొచ్చాం. నేను బొకే ఇచ్చాను, నువ్వు దండేశావు, అదేమో శాల్వా కప్పింది. ఫ్యాక్టరీ నుండి మెడ పట్టుకుని బయటకు గెంటేయాలి అని వస్తే దీన్ని బట్టి నాకో విషయం అర్థమైంది. ఏంటది? ఏంటది? మన దరిద్రం మనల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోలేదు. మేడం మేడం ఏ ఆడదాని చేత చెంపదెబ్బ తగిలేసరికి పౌరుషం పొడుచుకొచ్చిందా? ఎలక్షన్లో గెలిచి అది మా ముగ్గురిని చావు దెబ్బ కొట్టింది. దానికి మేమేం చేయాలి? వర్కర్స్ అందరూ నా వెనకాలే ఉన్నారు. నేను నుంచోమంటే నుంచుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు అన్నావు కదా. రాత్రి వరకు అందరూ నా చెప్పు చేతల్లోనే ఉన్నారు మేడం. మరి తెల్లారేసరికి ఏమైంది? అదే అర్థం కావట్లేదు మేడం. ఒకటో రెండో 5 లక్షలు 5 లక్షలు నీ మొహాన పోసాం కదరా. మందు సీసాలు, బిర్యానీ ప్యాకెట్లు, మనిషికి 5,000 రూపాయలు చొప్పున క్యాషు. చూడు, నిన్ను ఎలాగైనా గెలిపించాలి అనే మా ఒంటి మీద ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టి మరీ తెచ్చిచ్చాన్రా. కానీ ఏమైంది? అది గెలిచింది మా ముగ్గురికి తిరుపతి గుండయింది. గెలుపోటములు మన చేతుల్లో ఉండవు కదా మేడం. ఏయ్, అసలే తిక్కరేగున్నాం. నీతి వాక్యాలు చెప్పావంటే ఇదే ఫ్యాక్టరీలో గొయ్యి తీసి పాతేస్తాం. వాడిదేం పోయిందక్కా, సిగ్గుమాలినోడు. చీ అంటే దులిపేసుకుంటాడు, తూ అంటే తుడిచేసుకుంటాడు. మన పొజిషన్స్ ఏంటని ఎలక్షన్లో ఎలాగైనా ఓడిస్తామని ఆ సూర్యతో ఛాలెంజ్ చేశాం. మన మొగుళ్ళని ఎదిరించాం. ఇప్పుడు వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి? ఇప్పుడు ఆ సూర్య విజయ గర్వంతో మన వైపు చూసి స్మైల్ ఇస్తే తట్టుకోగలమా? మన మొగుళ్ళు మనల్ని ఎగతాళి చేస్తే ఓర్చుకోగలమా? అదంతా పక్కన పెట్టండి. ఇంటిని గెలిచిన కోడలు ఇప్పుడు ఫ్యాక్టరీలో కూడా గెలిచి మూత పడిపోతున్న ఫ్యాక్టరీని సేవ్ చేసినందుకు నాన్న సూర్యని ఆకాశానికి ఎత్తేస్తాడు. ఇక నుండి తమ్ముడు కూడా దాని సైడ్కే వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. హా? డబ్బు పోయే, పరువు పోయే, ఆశలు గంగలో కలిసిపోయే. అసలు అది ఎలా గెలిచిందిరా? వర్కర్స్ అంతా ఆ పాండుగడ్ సైడే ఉన్నారు. రౌడీ బేబీ ఓడిపోవడం ఖాయం, ఆ పాండుగాడు గెలవడం ఖాయం అనుకున్నాం. రాత్రి వరకు వాడి సైడే ఉన్న వర్కర్సు తెల్లవారేసరికి దీని సైడ్కి ఎలా వచ్చారబ్బా? అది ఓడిపోతే ఇక నీకు ఫ్యాక్టరీ వద్దు, ఈ వర్కర్ ఉద్యోగం వద్దు, నువ్వు ఫ్యాక్టరీని ఏమీ ఉద్ధరించొద్దు అని చెప్పి గట్టిగా క్లాస్ పీకి వంటింట్లో కూర్చోబెట్టి మొగుడుగా దాని మీద అజమాయిషి చెలాయిద్దాం అనుకున్నాను. కానీ సడన్గా ఈ రౌడీ బేబీ గెలిచిపోయింది. ఫ్యాక్టరీలో కూడా జెండా పాతేసింది. ఇంతకీ అది ఎలా గెలిచింది? హౌ? ఎలా? హౌ? మే ఐ కమ్ ఇన్, సర్?